హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకైతే మరొక కొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకి కూడా ఒక పట్టు చీరనైతే బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని అయితే మనకి దసరా నెల నాటికి ప్రారంభించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా ప్రముఖ దినపత్రిక ఒక వార్తా ప్రకటనలో భాగంగా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు, ఏ విధమైనటువంటి మహిళలకి ఈ యొక్క పట్టు చీరల్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఇదే వీడియోలో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే పూర్తి వివరాలు మీకైతే అందుతాయి. ఇంకా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ పథకాలకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన నుండి మీకు వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ని కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపెట్టడం జరుగుతుంది. ఒకసారి గమనించవచ్చు. స్వయం సహాయక సంఘాల్లో SHG ని మహిళలకి ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా ఈ యొక్క పథకానికి పెట్టినటువంటి పేరు ఇందిరా క్రాంతి శక్తి పథకంగా రూపొందించడం అయితే నామకరణం చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా దసరా పండుగకి చీరలని పంపిణీ చేయాలని చెప్పేసి మళ్ళీ 4-5 నెలల తర్వాత ఇంకొక చీరను కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి, అంటే ఈ పథకంలో భాగంగా మహిళకి 2 చీరల చొప్పున దసరాకి ఒక చీరను, ఆ తర్వాత 4-5 నెలలకి మరొక చీరని పంపిణీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 65 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ స్వయం సహాయక సంఘాలంటే మీ అందరికీ తెలుసు, వెలుగు గ్రూప్స్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఒక్కొక్క జట్టు 10 మంది కలిపి ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ బ్యాంకుల ద్వారా లోన్స్ అయితే పొందుతూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా మహిళా స్వయం సహాయక సంఘాలు అంటారు. ఈ సంఘంలో ఉన్నటువంటి మహిళకి 2 చీరల చొప్పున ఈ యొక్క ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో మొదటి చీరని ఈ దసరాకి పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. సో దీనికి ఎలాంటి అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే డైరెక్ట్ గా 65 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి లెక్కతో సహా ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం ఈ దసరా నాటికి పట్టు చీరని పంపిణీ చేసేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ గా చూసినట్టయితే 2 చీరలు గనక ఒకేసారి పంపిణీ చేయాలి అనుకుంటే 1.30 కోట్ల చీరలు అవసరం అవుతాయి. కాబట్టి ఈ మొత్తం చీరలన్నింటినీ తెలంగాణలోని నేత కార్మికులతోనే తయారు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి నేత కార్మికులతోనే ఈ యొక్క మొత్తం చీరలను కూడా తయారు చేయించాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం అన్ని చీరల్ని ఇప్పుడు ఒకేసారి దసరా నాటికి అందించడం అయితే సాధ్యం కాదు. కాబట్టి ఒక విడత, ఫస్ట్ విడత ఒక చీరని దసరా నాటికి అందించి మరొక విడత ఇంకొక చీరని ఆ 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత మరొక చీరను కూడా అందించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క పట్టు చీరలని అందించేటటువంటి ఒక గొప్ప పథకాన్ని లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన టాపిక్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.